దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు గత దినాలన్నింటిలో ఆయన కృపలో మనందరిని కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు దయచేసిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు. అలాగే వాక్యం విని బలపడుతూ మీ ప్రార్థనాసాలు తెలియజేస్తున్నాం. మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వారమునకు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం గత వారము చెప్పాను, మళ్ళీ ఇదే వారం కూడా అదే కంటిన్యూగా మీకు చెప్తానని కూడా చెప్పాను. ఏంటంటే మనం దేవుని స్తుతించాలి అనేటువంటి సబ్జెక్టు మీద. అంటే సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఈ లోకంలో ఏది మనం కలిగి ఉన్నా మనము ఇది దేవుడిచ్చిందని తెలుసుకొని దేవుని స్తుతించి దేవుని గణపరిచే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఏది మంద కాదు, ఇదంతా దేవునిదే అని మనం తెలుసుకోవాలనే సత్యాన్ని గత వారంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మళ్ళీ ఈ వారంలో కూడా మరి కొన్ని సంగతులు తెలుసుకొని దేవునిలో ముందుకు సాగుదాం. మరి మనకి టెక్స్ట్, మనకి మూల వాక్యం ఏంటంటే కీర్తనలు 147 మొదటి వచనం మనం చదువుకుందాం. ఒకటో వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలు పోగు చేయవాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. అంటే ఇలాగా ఇవన్నీ మొత్తం కీర్తన అంతా ఉంటుంది. మొత్తం 145 కీర్తన నుంచి 155 కీర్తన వరకు ఇవన్నీ స్తుతి కీర్తనలు, దావీదు గారు రాసిన స్తుతి కీర్తనలు. అంటే దేవుని స్తుతించట అనే విషయం. ఎందుకొరకంటే ఇవన్నీ దేవుడు కలగజేసిన బట్టే ఇవన్నీ కలుగుతున్నాయని. అలాగే 148లో భూరాజులారా సమస్త ప్రజల అధిపతులారు యెహోవాను స్తుతించడం, ఆకాశం అగ్ని వడగండి హిమము ఆవిరి అన్నీ చూడండి. అలాగే 148లో కూడా దేవుని స్తుతించడం కూడా 150 కీర్తన అయితే తంబురతోను నాట్యంతోను దేవుని స్తుతించడే అని అక్కడ ఈ కీర్తనకారుడు అనేక విధాలుగా వాక్యాన్ని మనకి తెలియజేయాలి. కాబట్టి దేవుని ఎందుకంటే గత వారం చెప్పినట్లుగా ఆదికాండంలో దేవుడు మానవులైన మనల్ని ఆ సృష్టి అంతటిని ఆయన నోటి మాట ద్వారా 6 దినాలు కలగజేశాడని, 7వ దినమున ఆయన విశ్రమించాడని చెప్తున్నా. 6వ దినమున మానవుడిని నేలమడితో నిర్మించి వారిని నాసికరంధం జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఏదేని తోటలో నరుడు ఒంటరిగా ఉంటూ మంచి కాదని ఆదాము సాటి అని సహాయం చేసి ఆ అవ్వను చేసి ఏదేని తోటలో వాడిని పెట్టి అని సృష్టించినట్లుగా చూస్తున్నాం. అయితే 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అవ్వమ్మ ఆదామమ్మలు అపవాద చేతబడి వారు పాడు చేయబడినట్టు మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఆధ్యాత్మికను పోగొట్టుకున్నప్పటికీ మరి ఇదంతా దేవుడు సృష్టించే మానవులైన మనం కూడా దేవుని సృష్టించేవారమని మనం ఇప్పుడు మర్చిపోకూడదు. మర్చిపోకుండా మనకి ఏది కలిగినా మనకి లోకంలో ఏది ఒక సంపద ఉండి ఒక ధనం ఉండి ఏది కలిగినా ఇది దేవుడు నాకు ఇచ్చాడనే మనం చెప్పాలి. అర్థమైంది? ఇది దేవునిదే అని చెప్పాలి, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పాలి. ఆ విధంగా దేవుణ్ణి దావీదు స్తుతిస్తున్నాడు. ఇదంతా దేవుడు ఇచ్చిందే, ఇదంతా పోగు చేసేవాడు ఆయన ఇవన్నీ కలగజేశాడని ఉంటుంది. అక్కడ యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. గత వారంలో నేను అది చెప్పలేదు కానీ సృష్టి యావత్తు యోహాను సువార్త 1వ అధ్యాయంలో అక్కడ సృష్టికర్త అయిన దేవుడు చూడండి. 1వ అధ్యాయం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్కు మాట అనేది ఆయనలో ఉంది. మాట్లాడే దేవుడు ఆయన. మనకు కూడా మాటనిచ్చాడు. ఓం అని అంటే ఓంకార అని హైందువులు అంటారు కదా. ఆదియందు వాక్యం ఉండెను, అది మాట ద్వారా కలగజేశాడు ఇవన్నీ. వాక్యము దేవుని యొద్ద ఉండెను, అవి దేవుడే మాట్లాడతాడు. ఆ వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. సరే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సరే, కలగజేశాడు సృష్టికర్త అనమాట. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. సరే, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా అన్నీ కూడా ఆయన ద్వారా కలిగాయని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ తండ్రి దేవుడు అవనండి, యేసుప్రభు నుండి పరిశుద్ధ అన్ని ఆయన ద్వారా కలుగజేసాయని మనం తెలుసుకోవాలి. కాబట్టి అలాగా ఏది దేవుడు మనకిచ్చినా
దేవుడు మనకి పిల్లలని గత వారం చెప్పాను కదా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వారి పిల్లలు ఇది ఎవరని అడిగితే దేవుడు మాకు ఇచ్చిన వారని చెప్పేవారు. కాబట్టి దేవుని ఆ విధంగా మహింపరచాలి, గణపరచాలి. అన్నీ దేవుడే ఇచ్చాడు. దేవుళ్ళు అర్చించాలి, సంతోషించాలి, దేవుళ్ళు ఆనందించాలి, దేవుడిని స్తుతించాలి, ప్రార్థించుకోవాలి, అన్ని విధాలు ఉండాలి. అలా కాకుండా మనం వేరే రకమైన అన్యజనుల వలె ఉంటే ఇది నాది, ఇది నేను చేయటం వల్ల నాది. అన్యజనులు ఇవే మాట్లాడతారు, దేవుడు అనే మాట వారికి రాదు. ఎందుకంటే వారు రక్షణ పొందలేదు కనుక, దేవుని విధానం ఆత్మీయత లేదు కనుక, వారు నా చదువు వల్ల నేను చదువుకోవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది అంటారు. కానీ వాళ్ళకి ఆ జ్ఞానం, చదువుకునే జ్ఞానం, తద్వారా ఉద్యోగం దేవుడు ఇచ్చాడని అనుకోరు. ఈ జ్ఞానం దేవుడిది అనుకోరు, ఈ చదువు దేవుడు ఇచ్చింది అనుకోరు, ఈ ఆయుస్సు దేవుడు నా ఆరోగ్యం వల్ల నేను తిని వల్ల ఇది నేను జీవిస్తున్నాను అనుకుంటున్నారు. కానీ అసలు మానవుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని అక్కడ యేసుప్రభు వారు చెప్పారు, అపవాదాన్ని శోధిస్తున్నప్పుడు. కాబట్టి అందువల్లే ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు ఆయన మన్నాతో పోషించాడు. ఎందుకంటే అది వాళ్ళ ప్రయాణానికి సరిపడే ఆహారం అన్నమాట. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి. కాబట్టి నేను ఆహార పదార్థం, ఈ భోజనం చేయడం వల్లే నేను బ్రతుకుతున్నాను, ఈ మంచి ఆహారం తినడం వల్లే నేను ఇది చేస్తున్నాను, నేటికి ఇంతగా ఆయుష్ కలిగి ఉన్నానంటే దానివల్లే అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. లేకపోతే నేను డాక్టర్ని, ఈ ప్రిస్క్రిప్షన్ వల్ల నా వల్ల తెలియదు. ఇలాగ అనేక రకాలుగా మానవులు తలుస్తూ ఉంటారు, హర్షిస్తుంటారు, గర్వపడుతుంటారు. కానీ ఇదంతటికీ సృష్టికర్తని దేవుడు ఉన్నాడని, ఆయన ద్వారానే ఇవన్నీ కలిగాయని, ఆయన లేకుండా ఇది కలగలేదని, ఆయనే ఇవన్నీ కూడా మానవులు, ఈ భూమి ఆకాశం సృష్టి అంతా ఆయనదని, ఆయన ద్వారానే మనకి ఈ లోకంలో ఏది కలిగినా కలుగుతుందని తెలుసుకొని అలాగా ఆయన ఎంతో ఆనందించి, అతిశయించి, సంతోషించి దేవుని స్తుతించేవారు చాలామంది తక్కువగా ఉంటారు. ఇదంతా నాది, ఇదంతా నా వల్ల అయింది, నా తెలుగు, ఇదంతా ఈ భూమి అంతా నాది, ఈ అన్ని వస్తువులన్నీ నాయే, ఇది నేను తెచ్చిన, లేకపోతే నా వల్ల అని మాట్లాడుతూ ఉంటారు. అది ప్రమాదకరం. గత వారంలో ఒక వ్యక్తిని చెప్పాను నేను, ఎవరో నెబుకద్నెజరు ఏమన్నాడు, ఈ ప్రభావము, ఈ రాజ్యము, ఈ విస్తరణ, ఈ ప్రభావం అంతా కూడా నా బలం వల్ల, నా జ్ఞానం వల్ల నేను కట్టించిందే కదా అన్నాడంతే. ఎప్పుడైతే అలాగన్నాడో దేవుడు వెంటనే మాట్లాడి, ఇదిగో నీ రాజ్యం నీ వద్ద నుండి తీసివేయబడుతుంది. ఇది జనులందరూ ఇప్పుడు నిన్ను గౌరవపరుస్తున్నారు, ఆ జనులందరూ నిన్ను తరిమేస్తారు. నువ్వు ఇక రాజగృహంలో ఉండవు. ఎక్కడ ఉంటావు? జంతువులు, అరణ్యములు, జంతువుల మధ్యన ఉంటావు, పశువుల మధ్యన ఉండి పశువు వలె గడ్డి తింటావు అన్నాడు. అంతే. అలాగే ఇప్పుడు 7 సంవత్సరాలు అలాగా నెబుకద్నెజరు తెలుసుకున్న తర్వాత బుద్ధి తెచ్చుకుని అప్పుడు దేవునికి లోబడి ఈయనే ఏలుబడి చేసేవాడు. రాజ్యాధికారాలన్నీ ఆయనవే, ఈ ప్రభుత్వం అంతా ఆయనదే, ఈ అధికారం అంతా ఆయనదే, ఈ రాజ్యములు దాని మహిమ అంతా ఆయనదని తెలుసుకుని లొంగి వంగి దేవుని యందు ఎంతో అతడు అతిశయించిగా సంతోషించి దేవుని స్తుతించాడు. కాబట్టి బుద్ధి చెప్తాడు దేవుడు. ఒకవేళ ఇది నాది, అది నాది, ఇదంతా నా వల్ల అయిందని అనుకున్నావు, నా బలము, నా శక్తి, నా జ్ఞానం అన్నావు అనుకో, అలాంటి వ్యక్తులకు దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. అదంతా ఏ జ్ఞానం అయితే నాదన్నావో, ఏ బలం అయితే నాదన్నావో, ఏ రాజ్యం అయితే దాన్ని తీసేసుకుంటాడు. అది ఇంతకీ దాన్ని తీసేస్తాడంతే. తీసేసి నిలబడి పరుగులెత్తే నీవు మంచం మీద పడుకోబెట్టేస్తాడు. పడుకుని ఇంక లెగలేవు. జ్ఞానం అనుకుంటున్నావా, వెరివాళ్ళుగా చేసేస్తాడు. వెరివాడు అయిపోతావు, వెరిదాని అయిపోతావు. బలంతో ఉన్నప్పుడు నా బలం అని అనుకున్నావు, అంతే బలహీనుడు అయిపోయి దేవుడు తీసేసినప్పుడు ఈ బలవంతా ఏమైపోద్ది. అందుకనిచ్చే బైబిల్లో ఈ భూమి గురించి మాట్లాడేటప్పుడు నేను నిర్గమ ద్వితీయోపదేశకాండలో ఎక్కడో ఈ భూమి నాది అన్నాడు దేవుడు, దీన్ని శాశ్వత విక్రయం చేయకూడదు అన్నాడు. అలాగే కీర్తనలో ఎన్నో కీర్తన మనకి ఈ బలము నాది అన్నాడు దేవుడు. నిజంగా బలము దేవునిది. మనం బలవంతులుగా ఉన్నామంటే అది దేవుని వల్ల, సూర్యులంగా ఉన్నామంటే దేవుని వల్ల, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని వల్లే. నాది అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఆ దేవుని స్తుతించకుండా, ఆ బలాన్ని ఇచ్చిన దేవుని నువ్వు మహింపరచకుండా ఇది నాది అన్నావు అనుకో, ఆ దేవుడు కోపం వస్తే
ఆ బలాన్ని అంతా తీసేసి మూల కూర్చోబెడతాడు. నరాలు వీక్నెస్ వస్తుంది. నడలేవు, నిలబడలేవు, కూర్చోలేవు, పడుకోలేవు, లేకపోతే ఇంకేం చేయలేని పరిస్థితి అయిపోతుంది. సరే, అంత భయంకరమ. దేవుని చేతిలో పడుట భయంకరమని ఉంది. ఈ సృష్టికర్తే, కానీ మన కొరకే సృష్టించాడు. మనం ఆయన్ని స్తుతించి నమ్మి రక్షణ పొంది దేవుళ్ళు అతిశయించి ప్రార్థించుకుంటూ ఆయనకు విధేయులమై ఆ కృపను గురించి తెలుసుకుంటూ మనం దేవుల్లో ఉంటే దేవుడు ఇంకా మళ్ళీ, అంతేగాని మనం దేవుణ్ణి నమ్ముకోకుండా లేదా దేవుని యందు సరిగా లేకుండా అతిశయిస్తే మాత్రం ఖచ్చితంగా నెబుకద్నెజర్ లాంటి బ్రతికే మానవులు ఎవరికైనా దొరుకుతుందని మాత్రం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, మనము అలాగ అతిశయించేటప్పుడు చూసారా, అతిశయించే వారంగా ఉండకూడదు. కానీ ఇదంతా దేవుడిచ్చింది. బంగారం, వెండి, గనులు అన్నీ కూడా దేవుడిచ్చినవని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎంతో సంపదను మానవుడికి దేవుడు దాచించాడు. ధనం గుప్తపరిచి భూమిలో దాచించాడు. విలువైన ఇప్పుడు బంగారం అది బయటికి కనపడితే అది అందరూ తవ్వేసుకుంటారు. అది లోన దాచిపెట్టాడు. బొగ్గేంటి, ఇనువేంటి, అన్నీ కొండలో గనుల్లో లోన దాచిపెట్టాడు. సముద్రంలో దాచిపెట్టాడు. ఆయిల్ భూమి లోపల ఉండేది. సరే, మానవుడై తవ్వుకుని కోటేశ్వరులు అవుతాడు, సంపద పొందుకున్నాడు. అది దేవుడిచ్చి మానవులకి ఇచ్చాడు. మంచిదే, తప్పేం లేదు. కానీ ఆ దేవుణ్ణి మనం తెలుసుకోకపోతే, ఆ దేవుణ్ణి మనం ఎరిగి ఆయన ఏం చేయడు? బైబిల్లో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించేయాడండి మానవులందరి రక్షణ కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారెవరో నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు దేవుడు. అయితే ఆ దేవుడు అనుగ్రహించిన యేసయ్యను మనం నమ్ముకోవట్లేదు, తిరస్కరిస్తున్నాం, విశ్వసించట్లేదు. విశ్వసిస్తే రక్షణ దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, ఆత్మీయ జీవితం దొరికి ఈ లోకమును విడిచిపెట్టి నరకంలో పడకుండా పరలోకమునకు వెళ్ళి గొప్ప జీవితాన్ని ఆయన ఇవ్వడానికి వస్తే ఆయన్ని మనం తిరస్కరిస్తున్నాం. మనందరి పాపముల కొరకు ఆయన సిలువేయబడి రక్తము చిందించి ప్రాణం పెడితే ఆ పెట్టుడు వల్లే మనకు విమోచన, పాపక్షమం జరుగుతుంది కనుక. కానీ దేవుడు ఆయన్ని మన కొరకు ఒక యజ్ఞ బలి పశువుగా గొర్రెపిల్లకి లోకాన్ని పంపించి పాపమును విమోచింపది ఆయన ద్వారా మానవుల రక్షణ ఏర్పాటు చేస్తే ఆ సిలువ వార్త ఏమో వెరితనంగా అనుకుంటున్నాం. సరే, వెరితనంగా భావించి ధిక్కరిస్తున్నాం. మరి ఇంకెవరు మనల్ని రక్షిస్తారు? ఎవరు మనల్ని బాగు చేస్తారు? కాబట్టి బిడ్డలారా, దేవుడు మన కొరకు ప్రేమించే అన్ని ఈవులు ఇచ్చాడు. అలాగే గాలి, నీరు, ఈ వర్షం, వాతావరణం, భూమి ఎలాగిచ్చాడు అలాగే యేసయ్యను కూడా దేవుడు మనకి జనరల్గా అందరి కొరకు దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన నమ్మితే మానవ రక్షణ ఉంది. ఏదో క్రైస్తవులకే దేవుడు కాదు, ఆయన అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యూదులకే కాదు, ఏదో అంటరాని వాళ్ళకి కాదు, లేకపోతే అమెరికా వాళ్ళకే కాదు, అన్ని దేశాలు, అన్ని ప్రజలకు ఆయన ప్రభువే, అధికారి, సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, అన్నీ కూడా కలుగజేశాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం తెలుసుకొని అర్చించి దేవునిలో ముందుకు సాగి అభివృద్ధి చెందేవారంగా ఉందాం తప్ప మనకు మనంగా గర్వపడి మనకు మనంగా అతిశయించి మనకు ఇదంతా ఇది నాది అది నాదని మనం అనుకుని పాడైపోయి దేవునికి శిక్ష గురైపోరు గారు ఉండొద్దని మనం చేస్తున్నాను. ఈ వారంలో ఈ కార్యక్రమంలో ఒక న్యూ టెస్ట్మెంట్లో ఒక ఆయన అలాగే నాది, నా పంట, నా పొలం, నా పంట అని చెప్పి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, ఆయన్ని చూస్తాను లోకా సువార్తలో అది చెప్పి ముగించేస్తాను. చూడండి, లోకా 12:13 చదువుకుందాం. ఆ జనసొమ్ములో ఒకడు బోధకుడా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎక్కువ బోధకుడు అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన బోధలు ఎక్కువగా చేసేవారు. పరలోక రాజ్య బోధలు, దేవుని సంబంధమైన బోధలు ఎక్కువ చేసేవారు. కాబట్టి ఆయనకి బోధకుడని పేరు వచ్చింది. రబ్బుని, బోధకుడని. ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా, సరే ఆయన దగ్గరికి వచ్చి నమ్మి, ప్రభువా నీ రక్షణ దయచేయండి, నీ జీవన దయచేయండి, లేకపోతే నాకు ఇదిగో ఇలాగుందో కాబట్టి అది నాకు వద్దు, నేను ఆయనకి, మా అన్నకి పిత్రార్జితంలో నా సహోదరుడికి ఎలా అట్టిపోతున్నాడు కాబట్టి అది ఇచ్చేసి ఆయనకి ఇచ్చేస్తున్నాను, నువ్వే నాకు భూమిని కలగజేయండి, ఇల్లు కట్టుకో, స్థలం ఇవ్వండి అని ఈయన దగ్గరికి అడిగినా సరిపోని అడిగిచ్చును. కానీ ఈ భూమిని
పంచిపెట్టడానికి నాకు సహాయం చేయమని అడిగాడండి. అప్పుడు యేసుప్రభు కోపం వచ్చింది. ఆయన అంటే ఈ పంచిపెట్టడానికి వచ్చాడేంటి ఆయన? యేసుప్రభు భూమి తగాదాలు తీర్చి భూములు పంచిపెట్టడానికి వచ్చాడా? పై ఎవడైనా నీ వస్త్రము తీసుకొని కోరితే, నీ వస్త్రం కోరితే పై వస్త్రం తీసుకొని పై వస్త్రం లాక్కపోతే నీ అంగీని కూడా ఇచ్చేయమన్నాడు. అర్థమైందండి? ఎవరు ఏవడిగినా ఇచ్చేయాలి మనం, అంతేగాని మనం పంచిపెట్టండి నాకు అది ఇచ్చేయండి, ఈ వస్త్రం సరిహద్దులు ఈ విధానం నాకు ఇవ్వండి అనకూడదు. అది దేవుడు చూసుకుంటాడు అవన్నీ కూడా. కాబట్టి చూడండి, దేవుని కోపం వచ్చింది, ప్రభువుకి కోపం వచ్చి ఓయి అంటున్నాడు. చాలాసార్లు యేసు ప్రభు కుమారుడా లేకపోతే అమ్మ, స్త్రీలనైతే అమ్మ అని, మగవాళ్ళనైతే కుమారుడా అని పిలిచేవాడు. పిలిచి వాళ్ళని రక్షణ లేకపోతే రక్షణ ఇవ్వడం, స్వస్థత ఇవ్వటం, వాళ్ళు బాగు చేయటం, వాళ్ళకి ఆశీర్వదించడం, పంపించేవారు. అలాంటిది ఈయన వచ్చి ఇతను ఆలోచనే మంచిది కాదు, అది దేవునికి ఇష్టమైంది కాదు. ఆస్తులు కోరుకోవడం, అంతస్తులు కోరుకోవడం, భాగాలు కోరుకోవడం, సహోదరులకి పంపకాల్లో నాకు కూడా పంపకం చేయటం, నేను వదిలిపెట్టుకోకూడదని అనుకోవడం, అది దేవునికి ఇంత ఇష్టమైంది కాదు. అందు గురించి కోపం వచ్చాడు. అంటున్నాడు. సరే ఒరే అన్నట్టు, అన్నా ఒరే అన్నా ఒకటే. అంటే ఒరే అంటే మోటిగా ఉంటుంది, అంటే కొంచెం మా మీద తీర్పరిగానైనను, నీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టేవానిగైనా నన్ను ఎవడు నియమించానని అతను చూసారా? నేను ఏమన్నా తీర్పు తీర్చేవాడినా, పంచిపెట్టేవాడినరా బాబు? అందుకొరకు కాదు నన్ను నియమించింది. నువ్వు రక్షణ పొందడానికి, నువ్వు బాగుపడి, నువ్వు ఆరోగ్యం పొందుకొని, నువ్వు స్వస్థత పొందుకొని, రక్షణ పొంది ఆత్మీయంగా బాగుపడి పరలోకం వెళ్ళడానికి నన్ను దేవుడు పంపించాడు రా బాబు. నువ్వు నన్ను అస్సింది అంతకంటే గొప్ప ఆస్తిని ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, సంపదను ఇస్తాను, అంతేగాని నువ్వు నన్ను పంచిపెట్టేవాడుగానే చేస్తే కుదరదు అబ్బాయి అని అంటే అప్పుడు వెంటనే వెళ్ళిపోయాడు. అప్పుడు మరియు దీనికి సంబంధించి ఉపమానం చెప్పాడు ఆయన. చూడండి, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. అది లోభం అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, అది నాది, ఇది నాది అని అనుకోవటం అన్నమాట. ఏది మంద కాదు, ఇదంతా దేవుందే. గొప్ప విషయం ఏంటంటే ఏదైనా కలిగితే చాలు, ఇక మనిషిలాగా ఉండడు, మారిపోతాడు, గర్వపడిపోతాడు, అతిశయించేది. ఇంక చూసుకోండి, దరి మీద నిలబడ్డం అది వారికి జీవమునకు మూలం కాదు, అది పాడైపోవడానికి. ధనం విస్తరించిందనుకోండి, మనిషి పాడైపోతాడు. డబ్బు హెచ్చైనా సరే మనిషి పాడు చేస్తుంది. అనేక దురలవాట్లకి అలవాటు పడిపోతాడు. డబ్బు వచ్చి పడిపోతుంటే ఏం చేస్తాడు? శుభ్రంగా అనేక త్రాగుడు కానీ, రోకాసులు, ఎన్నెన్నో విధాలకు పాడైపోయి చెడిపోతాడు. కాబట్టి ఒకరికి ధనము హెచ్చించిందంటే అది జీవమునకు మూలం కాదు. ఏం జరుగుతుందో చెప్పాడు. చూడండి, ఒక ఆయనకి సమృద్ధిగా భూమి అనేది ఇప్పుడు అతిశయించడం అన్నమాట. అంటే ధనాన్ని కలిగినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని రూపాయి పొదుపు చేసుకుంటే అది వేరు, అది మంచిదే, దానివల్ల అభివృద్ధి. అయితే అలాగ ఉండదు. డబ్బు వచ్చినప్పుడు పరిస్థితి అలాగ ఉండదు. పొదుపు చేసుకొని బాగుపడదామని ఉండదు. ఎప్పుడైతే ధనం కలిగిందో గర్వం వచ్చేది, అతిశయం వచ్చేది, డంబం వచ్చేస్తుంది. ఇక మనిషి మారిపోతాడు, పాడైపోతాడు అనమాట. చూడండి ఏమైపోయాడు చూడండి ఇతను. కనుక మరియు ఆయన వారితో ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది, మరియు ఆయన ధనభూమి. అప్పుడు అతడు ఎప్పుడైతే గొప్ప సంపదగా ఐశ్వర్యం ధనం కలిగేసిందో, సంపద పంట పడేసిందో అంటున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు. సరే, దేవుని స్తుతించడం లేదు. అయ్యో ఇంత సమృద్ధి అని పంట ఇచ్చాడు దేవా, పంటనిచ్చావు తండ్రి, నీకు వందనాలు నాయన అని ఆయన ఎందు హర్షించి, ఆయనలో స్తుతించి ఆయన్ని కనపరచడం లేదు. ఏమంటున్నాడు చూడండి, హర్షించడం అంటే అది, గర్వపడటం అంటే అదే. ఏంటది? నా పంట సమకూర్చరా. ఎప్పుడైతే ఆ భూమిని ఇచ్చేవాడు, పంటలు పండించేవాడు ఆయనని తెలుసుకోకుండా ఇదంతా కలగజేసి నాకు అంతా ఆయన ఇచ్చాడు, ఈ భూమి దేవుంది, ఈ పంటలు దేవుంది అని దేవుని స్తుతించకుండా నా పంట సమకూర్చుకున్నట్టుగా నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించి, అక్కడ కూడా గత వారం నెబుకద్నెజరు కూడా అలాగే తనలో తాను ఆలోచించుకున్నాడు. వీళ్ళారు, మన ఆలోచన అన్నీ దేవుడు చూస్తున్నాడు సుమా. నెబుకద్నెజరు అయితే మానవ మనసు పోయి పశువు మనసు వచ్చి
రాజగృహం విడిచిపెట్టి గడ్డి మేసింది బ్రతుకు ఇదే. దీనివల్లే చూడండి, ఈ తలంపులు మానవులకు ఉండవు, అది ఎంతో భయంకరం. కాబట్టి దేవుని నమ్ముకొని దేవుని తలంపులు అనగా దేవునిది, ఇదంతా దేవుని అని దావీదులాగా దేవుని స్తుతిని దేవుని స్తుతిస్తే దేవుడు గొప్ప స్థితిలో చేస్తాడు. దావీదుని గొర్రెల దొడ్డిలో నుంచి, గొర్రెల కాపున దావీదుని మరి ఇశ్రాయేలుకి రాజుగా సింహాసనం మీద ఎక్కించాడు. హల్లెలూయా. అలాగ మనల్ని హెచ్చిస్తాడు దేవుడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వాదం బలపరుస్తాడు. ఆ రకంగా తగ్గించుకుని అతిశయించకుండా దేవుళ్ళు ఆనందిస్తూ దేవుల్లోనే అతిశయిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు అభివృద్ధిపరుస్తాడు. అలాగే దావీదు అభివృద్ధికి వచ్చాడు. చూడండి, సమృద్ధిగా నేను ఇలాగూ చేతును. అప్పుడు మళ్ళీ పోనీ దేవుడిని అడగట్లేదు, ఏం చేయమంటావు ఏమని ఆలోచన, దేవుని మాటే లేదు ఇక్కడ. నేనేమి చేతును అంతా నేను అది అన్న, నేను ఇలాగూ చేతునని చెప్పి నా కుట్లు విప్పి, ఎవరి కుట్లు? నా కుట్లు వాటికంటే గొప్ప వాటిని కాదు, అందులో నా ధాన్యం అంతటిని. సరే, నేను ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా అర్థం అవ్వలేదు. అప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభువా ఈ దీంట్లో ఉన్న అర్థం ఏంటిదండి, అసలు ఈ లోభం అనేది ఇందులో ఏ విధంగా ఉంది, ఉపమానం చెప్పుకోకది ఇందులో ఏంటందంటే మళ్ళీ చదవమన్నారు ప్రభు, మళ్ళీ చదవమన్నారు. అలాగా 4-5 సార్లు చదివినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఇందులో ఉన్న లోపం ఏంటంటే నేను ఎన్నిసార్లు వాడాడో చూడండి, నా పంట అని మొదట, తర్వాత నా కుట్లు అన్నాడు, మళ్ళీ అందులో నా ధాన్యం అంతటిని, సరే నా ఆస్తిని సమకూర్చారు. ఇదే డేంజరు. సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని నమ్ముకుని కూడా నా అని మాట్లాడుతున్నావేమో. అతిశించేవాడు దేవుని ఎందు అతిశించవలను, ప్రభువులోనే అతిశించాలి. ఆయనే మనకి సమస్తం ఇచ్చేవాడు, రక్షకుడు, విమోచకుడు, పరిశోధించేవాడు, దేవుడు, సృష్టికర కృప చూపించేవాడు. అలాగా ఆయనలో ఉంటేనే ఆయనలందు ఆనందించినప్పుడే సంతోషించి మనకు అన్నీ ఇస్తాడు. కానీ ఎలాగుంటే ఉన్నదంతా తీసేసి అక్కడ రాజ్యాన్ని పోయింది, మైండ్ పోయింది, ఏదో దొబ్బిందంటారు, అన్నీ పోయి తేడా వచ్చేసింది మనిషికి. కనుక ఈ విధంగా చేసినప్పుడు అందులో నా ధాన్యం, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, సరే ప్రాణం కూడా ఆయనదంట. ప్రాణం ఎవరిది? దేవుడిచ్చింది. ప్రాణం దేవుని ప్రాణం, ఇది ఆయుస్సు, ఈ ఆరోగ్యం అన్నీ దేవుడిచ్చినవే. అలాగే దేవుని స్తుతి నా ప్రాణముతో, చూడండి, నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అది ఏమి అనుభవించలేదు, ఏమిని అనుకున్నాడు. ఈ లోకంలో మనిషి కూడా అలాగే సంపదలు సంపాదించి, ఆస్తులు సంపాదించుకుని, వెండి గమ్మంగా అన్నీ సంపాదించి సుఖిందాం అనుకుంటున్నారు. కానీ కలిగిందంతా దేవుని దగ్గర, దేవుని వల్లే కలుగుతుందని దేవుని నమ్ముకోవట్లేదు, రక్షణ పొందట్లేదు. చూడండి, అందువల్ల చూడండి ఇలాగా అని తినుము, తాగు, సుఖించు. కనము మనం అందరం కూడా అనుకుంది ఇదే. ఎందుకైనా ఏదైనా మంచి ఇల్లు ఉంటే సుఖంగా ఉండొచ్చని, ఆహారం ఉంటే మంచిగా తిని సంతోషిద్దామని అనుకుంటాం. అందరం కూడా అలాగే అనుకున్నాడు ఇతను. కానీ అది అతను అలాగే తన ఆదాయాన్ని, ఆస్తిని బట్టి, డబ్బును బట్టి, ఆదాయం బట్టి అతిశయించడం వల్ల అది దేవుని కోపం వచ్చింది. అంతే, వెంటనే నెబుకద్నెజరుతో దేవుడు ఎలా మాట్లాడాడో ఇక్కడ దేవుడితో ఇతనితో మాట్లాడు. అయితే దేవుడు వెరివాడా, మనం ఎంతో తెలివైన వాళ్ళం అనుకుంటున్నాం. కానీ వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అనుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవను అతడితో చెప్పెను. అంతే, తెల్లవారేటప్పటికి 7 గంటల పల్లక మీద వెళ్ళిపోతున్నాడు. ఏమైపోయింది ఆ ప్రాణం? నీ ప్రాణమును అడుగుతున్నాను, అది దేవునిది. దేవుడిచ్చిన ఊపిరి, ఆయుష్ అంతా దేవునిది, ఇదంతా దేవునిది, ఈవులన్నీ దేవుని, అన్నీ కూడా దేవుడిచ్చింది. తెలియక తను నా ప్రాణంతో, నా సంపద నాది అని అనుకున్నాడు. ప్రాణం కూడా నాది అన్నాడు. అయితే దేవుడు, యూ ఫూల్, అంటే తెలివి లేనివాడా, ఇదిగో నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అన్నాడు. అంతే, తెల్లగారేటప్పుడు చనిపోయాడు. నీవు అడుగుతున్న నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఈరోజు చాలామంది ఇలాగే సిద్ధపరచుకుంటున్నారు. కానీ ఎవరికి కలుగుతాయి, ఎవరికి వెళ్తుందో, సిద్ధపడింది ఎవరికి వెళ్తుందో ఎవరికి తెలియదండి. బోళ్ళు సంపాదిస్తున్నారు చాలామంది, కానీ ఆ సంపాదన ఎవరు తింటారో ఎవరికి పోద్దో తెలియని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. అలాగా ఇక్కడ అంటున్నాడు, ఎవరిని చెప్పి దేవుని ఎడల ధనవంతుడు కాక
తన కొరకే సమకూర్చుకునేవాడు ఇలాగుననే ఉండునని చెప్పెను. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిస్తాడు. మనకి ఇప్పుడు డబ్బు తప్పని, డబ్బు సంపాదించకూడదని కాదు. దేవుడే ఇస్తాడు ధనం. దేవుని ఎడల ధనవంతుడు కదా, దేవుని ఎడల ధనవంతుడు కాక, అంటే దేవుడు మనకిస్తాడు ఆ ధనం, దాన్ని సంపాదించుకుందాం, తప్పేమి లేదు. డబ్బు సంపాదన తప్పు కాదు. కానీ తన కొరకే ఇదంతా నాది నాది నాది, నా కొరకు, నేను తినడం కొరకు, నేను తాగడం కొరకు అనుకోవటం మాత్రం డేంజరు. కాబట్టి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఇలాగుననే ఉండునెను. అలాగే ఇదైపోతారని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ఈ సత్యాన్ని తెలుసుకొని, ఇదంతా దేవుడు ఇచ్చిందని తెలుసుకొని, ఎవరు ఏది అడిగినా సరే ఇదంతా దేవునిది ఇచ్చిందని, నా అనే మాట కానీ, నేనని కానీ, నా వలనని కానీ ఎప్పుడు మనం అతిశయించకుండా, గర్వపడకుండా, ఇదంతా దేవుడిచ్చింది, ఇదంతా దేవునిదే అని దేవుని స్తుతించుకుంటూ, ఘనపరుచుకుంటూ, దేవుని మహింపరుస్తూ, దేవుల్లో మనం చక్కగా సాగుదాం. దేవుడు ఇంకా నీకు ఆయుస్సునిస్తాడు. అటువంటి ఆయుస్సు ఎవరతను రాజైన హిజ్కియా వ్యాధితో మరణకరమైన వ్యాధి వచ్చి చనిపోతున్నప్పుడు దేవుడే చెప్పాడు నువ్వు చనిపోతున్నావని. అయితే దేవుడిని అతడు కన్నీరు విడిచి ప్రార్థన చేయగా దేవుడు కనుకరించి 15 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చాడు. సరే, ఆయుస్సు అయింది, ఆరోగ్యం అయింది, ఈ సంపదలన్నీ కూడా ఆయన, సృష్టి అంతా ఆయనదే. ఆయనలో మనం ఉండి సంతోషిస్తే, ఆయనలో మనం వసిస్తే, దేవుని పిల్లగుండి ఏది వచ్చినా ఏది కలిగినా దేవునిదని మనం చెప్పుకుంటే దేవుడు మనల్ని ధనం ఇస్తాడు, ఆయుష్యిస్తాడు, ఆరోగ్యం ఇచ్చి గొప్ప సంపదనిచ్చి బిడ్డలను ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, వాకలో సంతానం ఇచ్చి నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదించి గొప్ప స్థితిలోనికి దేవుడిని తీసుకెళ్తాడు. అట్టి వారంగా దేవునిలో ముందుకు అలాగ దేవుని నమ్ముకొని రక్షణ పొంది ప్రభువులోనే ఆశ్రయిస్తూ, ఆయన్ని ఆనందిస్తూ, ఆయనలోనే ఆనందిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ మరి దేవునిలో చక్కగా సాగి దేవుని వల్ల మనం అభివృద్ధి పొందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బలపరిచి ఎప్పుడు కూడా మనలో ఎవరూ కూడా అలాగ అతిశయించి పాడైపోయి వారిని ఉండకుండా ఇదంతా దేవునిదే అని చెప్పుకుంటూ, దేవుని కనపరుస్తూ, ఎవరు ఏది మనల్ని అడిగినా ఇదంతా ఆయన ఇచ్చిందని చెప్పుకొని దేవుని కనపరుస్తూ, దేవుని దీవులను ఆశలు పొందుకొని ఆయన రాజ్యమునకు రాకడ కొరకు సిద్ధపడి ఆయన రాజ్యం వరకు వెళ్ళేవారుగా మనం అందరూ సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా నీకు వందనాలు. గత ఆదివారం కార్యక్రమం, అలాగే ఈ కార్యక్రమం ద్వారా, ఈ 2 వారాల కార్యక్రమం ద్వారా మీరు ఎంత అద్భుతంగా మరి అవును ప్రభువా, ఈ సృష్టి అంతా నీదే అని మేము తెలుసుకొని, దేవుడు నాకు ఇచ్చాడని ఇప్పుడు కూడా అతిశయిస్తూ, ఆనందిస్తూ, నీలోనే గర్వపడుతూ, నీ విధానముల వల్లే మేము ముందుకు సాగే వారంగా ఉండాలి తప్ప ఎప్పుడు ఇదంతా నాది అని, మాదని ఎప్పుడు కూడా తలంచకుండా నీ సన్నిధిలో విధేయులమై లోబడుతూ నీలో ముందుకు సాగి నీ దేవుళ్ళ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. అది 100 అంతలుగా ఫలించడానికి సహాయం చేసి మహిమ పొందమని, దీవించి ఆశీర్వదించమని, అలాగే ప్రియులు రక్షణ మార్గం అనే ఈ యొక్క ఛానల్ని కూడా ప్రియులు సందీప్ గారిని కూడా దీవించి నీ మహిమ కొరకు వాడుకోమని, ఆరోగ్యాలు దయచేయమని, మీరే బలపరచండి, ఆర్థిక ఇబ్బందుల విషయంలో సహాయం చేసి మహిమ పొందండి, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.